ఫ్రెండ్స్ క్రిప్టోలో పిఎంపి యూనివర్సల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నాకు కొంత అడుగుతున్నారు. అందువల్ల దాని గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దామని చెప్పేసి ఈరోజు నార్మల్‌గా నేను వీడియో కంటిన్యూషన్‌లో ఆ ఫ్లోలో కొట్టుకెళ్ళిపోయాను. సో, ఒకసారి ఎవరన్నా చూడాలనుకుంటే అది అరౌండ్ 28 మినిట్స్, 27 మినిట్స్ ఎగ్జాక్ట్ టైమ్ అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అక్కడ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మీ నుంచి నాకు చిన్న హెల్ప్ కావాలి క్రిప్టో రిలేటెడ్‌గా, గోల్డ్ రిలేటెడ్‌గా. సో, దాన్ని కూడా ఏంటి అనేది అక్కడ ఆ వీడియోలో ఉంది. నాకు ఒకసారి మీరు చూసి అక్కడ నాకు కామెంట్ అనేది చేయండి. ఓకేనా? ఆ పోర్షన్ మాత్రం మిస్ అవ్వద్దు. మొత్తం వీడియో చూడండి. నేను వద్దనట్లేదు కానీ ఆ పోర్షన్ మాత్రం మిస్ అవ్వద్దు. ఓకేనా? హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో 9:19కి షేర్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ఇంపార్టెంట్ లెవెల్స్ ఎప్పుడైతే అక్కడ ఓపెన్ అయిందో, మార్కెట్ ఓపెన్ అయిన 4 మినిట్స్లో నాకు కొంచెం ఈ మధ్యలో ఈరోజు ఉండిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది దాటితే ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది దాటితే ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇదంతా కొంత కన్సాలిడేషన్ జోన్ కాబట్టి కేర్ఫుల్గా ఉంటారు అని చెప్పేసి ఎప్పుడైనా సరే నేను ఇంపార్టెంట్ డేనే పోస్ట్ చేస్తానండి. కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో, అలా పోస్ట్ చేసింది ఇది 15 మినిట్ టైం ఫ్రేమ్. సో, ఈ లెవెల్స్ అనేవి మనకి పోస్ట్ చేయడం జరిగింది. కొంచెం ఇంపార్టెంట్ ఏరియా, కొంచెం కేర్ఫుల్గా ఉండండి అనే ఉద్దేశంతో. ఓకే, ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది దాన్ని హౌ ఇట్ హ్యాస్ రెస్పెక్టెడ్ అనేది మనం చూడొచ్చు. సో, చూసినట్లయితే ఇగోండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ఏరియా మనకి మొత్తం ఇవన్నీ ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి మనం పోస్ట్ చేసే సమయానికి ఇక్కడ ఉంది. ఎగ్జాక్ట్గా ఈ ఏరియాకి వచ్చి అది మళ్ళీ పైకి వెళ్ళటం మీరు క్లియర్గా గమనించవచ్చు. ఎప్పుడైతే ఇది దాటిందో వెంటనే పైకి వెళ్ళి ఈ ఏరియాని టచ్ చేసి మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. మీరు గమనించండి క్లియర్గా ఈ లెవెల్ని చాలా చక్కగా రెస్పెక్ట్ చేసి అక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ తర్వాత కిందకు వచ్చి ఇలా క్లోజ్ అవటం జరిగింది. సో, ఇట్ రెస్పెక్టెడ్ ద లెవెల్స్ వెరీ వెల్ అండి. ఆ ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. ప్రతిరోజు మనకి ఖచ్చితంగా లెవెల్స్ పోస్ట్ చేస్తానా అంటే నేను చెప్పలేను, కానీ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్, ఇంపార్టెంట్ ఏరియా అంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో, ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. బిఫోర్ గోయింగ్ ఇంటూ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఒకసారి 5 మినిట్స్ చూడండి. మనకి ఈరోజు ఏం జరిగింది అనేది ఓవరాల్ క్లారిటీ అనేది వస్తుందండి. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. క్లోజ్ అవటం ఇక్కడ క్లోజ్ అయిందండి. బట్ నేను మీకు క్లియర్గా ఎప్పుడైతే లెవెల్స్ పోస్ట్ చేశానో ఇది బ్రేక్ అయినటువంటి స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని మనం ట్రై చేయొచ్చు అండి జనరల్గా, ఇండివిజువల్గా అయితే. బట్ ఈ లెవెల్ అనేది మనకి కొంచెం కాన్ఫ్లుయెన్స్ తక్కువ ఉండేటటువంటి ఏరియా, అంటే కన్సాలిడేషన్ ఎక్కువ ఉండేటటువంటి ఏరియా. మనకు అంత పర్ఫెక్ట్గా అనిపించినా ఇది రెసిస్టెన్స్ జోన్ కింద మనం భావించాలి. ఆ జోన్లో క్లోజ్ అయ్యేటప్పుడు ఆ జోన్ దాటి పైన క్లోజ్ అయ్యే వరకు మనం అది బ్రేక్ అయి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఉండలేం. కాబట్టి రిస్క్ తీసుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. బట్ ఇది 5 మినిట్ టైం ఫ్రేమ్లో దీన్ని బేస్ చేసుకుని ఎవరైనా ఎంట్రీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఫెయిల్ అయిపోయినట్టే. మూవ్ అయితే మనకి ఫాస్ట్గా వచ్చింది. బట్ ఎగ్జాక్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అయ్యి ఉండరు చాలా మంది, ఎందుకంటే క్లియర్ 1:1 కూడా లేదు అక్కడ. దీన్ని మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎలా అండి మీకు చూపిస్తాను నేను. నెక్స్ట్ దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ అనేది మనం 5 మినిట్లో రెసిస్టెన్స్గా అబ్జర్వ్ చేసుకొని ఇది కొంచెం హయ్యర్ లోస్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇది బ్రేక్ అయ్యే ఏరియాలో మనకి 1 మినిట్లో ఆపర్చునిటీ అనేది రావటం జరిగింది. అది ఈరోజు మేజర్ ఆపర్చునిటీ. అంతవరకు కూడా అసలు చాలా కన్సాలిడేషన్లో ఉందండి మార్కెట్ అనేది. అక్కడ మాత్రమే ఈరోజు కొంత స్ట్రెంగ్త్ అనేది ఉంది. సో, ఒకసారి ఇప్పుడు 1 మినిట్లో చూద్దాం. ఇది చూపించాక మీకు అది మాట్లాడితే అర్థమవుతుందని. సో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ నుంచి మాట్లాడతాను, ముందు ఇది ఒకసారి చూసేస్తే ఏదైతే మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసామో ఆ రెసిస్టెన్స్ అండి ఇది. ఈ ఏరియా అనేది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంది. ట్రెండ్ లైన్ కూడా మీకు బ్లాక్ లైన్ ఉంది కదా, అది ట్రెండ్ లైన్, ఇది జోన్. సో, ఇది బ్రేక్ అయినటువంటి ఈ క్యాండిల్ అనేది మనకి ఇది కూడా దాటి కొంచెం క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడి వరకు మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 5 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో క్లోజ్ అయింది అది. సో, దానికి మనకి ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో చూసినట్లయితే రెసిస్టెన్స్ అండి చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అప్పటి వరకు ఇంకా కంప్లీట్ కన్సాలిడేషన్లో ఉంది. ఒక రకంగా మనం చూసినట్లయితే హయ్యర్ లోస్ అనేది ఫామ్ చేస్తుంది. ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా మనకి 3 టచెస్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఇది కిందకి దించుకుంటే మనకి ఇది 5 మినిట్లో బేస్ చేసుకుని డ్రా చేసాం. 5 మినిట్లో ఇది మొత్తం ఒక విక్ అది. సో, అందువల్ల మనం అలా చూడొచ్చు దాన్ని. ఇది రాంగ్ అయితే కాదు, బికాస్ దిస్ లైన్ ఈస్ డ్రాన్ బేస్డ్ ఆన్ 5 మినిట్ టైం ఫ్రేమ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది చాలా క్లీన్ ఆపర్చునిటీ. ఇలాంటి ఏరియాలో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది దీన్ని దాటి క్లోజ్ అయింది. మనం
లెవెల్ ఏదైతే ఇచ్చుకున్నామో ఎగ్జాక్ట్ లెవెల్ అనేది ఉండదు. ఈరోజు మనకు అలా జరిగింది. బట్ అది దాటి మళ్ళీ బ్యాక్ వచ్చి పుల్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మన స్టాప్ లాస్ అనేది దీనికంటే కిందన కనుక ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అవుతామని, అది మన స్ట్రక్చర్ బేస్డ్ స్టాప్ లాస్ అండి. అలా ట్రై చేయొచ్చు. ఓకే, అది మనకి స్టాప్ లాస్గా పెట్టుకొని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 1:1 అనుకున్నట్లయితే, అంటే 1 రిస్క్ అనుకున్నట్లయితే మనకి ఇంచుమించుగా 1:2 వరకు రిస్క్ రివార్డ్ రేషియో పరంగా చాలా చాలా ఫాస్ట్ మూవ్, మంచి మూవ్ అనేది రావడం జరిగింది. ఓకేనా, అదొక్కటి ఈరోజు చాలా మంచి ట్రేడ్ అండి. బట్ ఈ టైంలో వచ్చేటప్పుడు కొంచెం ట్రస్ట్ అనేది మనకి దెబ్బతింటుంది. బట్ నేను మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి పెర్ఫెక్ట్గా ఉంది అంటేనే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. సో ఇంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. మనకి స్ట్రైట్గా ఇలా ఈ 3 క్యాండిల్స్ వచ్చి ఇదే క్యాండిల్ ఈ యొక్క కన్సాలిడేషన్ లేకుండా డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసిందంటే నేను ఎంట్రీ తీసుకోవడానికి భయపడతానండి. అంత కాన్ఫిడెన్స్ అనేది అక్కడ లేదు అని అనిపించవచ్చు. కానీ ఏం జరిగింది, ఇక్కడికి వచ్చి ఇది రెస్పెక్ట్ తీసుకుంది ఈ లెవెల్కి, అంటే చిన్న బిల్డప్ అనేది జరిగింది ఈ ఏరియాలో. సో ఎప్పుడైనా బిల్డప్ జరిగింది అన్నట్లయితే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్లాగ్ లా మనం చూడొచ్చు. అది బ్రేక్ అయ్యాక మనకి మంచి మూవ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎంత ఎక్కువసేపు బిల్డప్ జరిగితే అంత ఎక్కువ. బిల్డప్ కాదండి, బిల్డప్ అంటే స్పెల్లింగ్ ఒకటే, కానీ బిల్డప్ అంటే ఏంటంటే రెడీ, గెటింగ్ రెడీ ఫర్ ద మూవ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా బిల్డప్ కాదు, కన్సాలిడేషన్, ఇంకా అది వాలటిలిటీ. అది ఇక్కడ అలా కాదు, ఇన్సైడ్ క్యాండిల్స్ ఇవన్నీ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, ఆ ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి ఇదే బ్రేక్ చేసింది. బట్ అది అక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇమీడియట్గా మనకి ఈ లెవెల్ అనేది ఉంది కాబట్టి. అది కూడా బ్రేక్ అయింది, చాలా స్ట్రాంగ్గా బ్రేక్ అయింది కాబట్టి ఆపర్చునిటీ అనేది చాలా చాలా మంచి ఆపర్చునిటీ. బట్ మార్నింగ్ ఈ మార్కెట్ చూసిన వాడు ఎవడు ఇంతవరకు వెయిట్ చేయడు. నెక్స్ట్ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అనేది ఆశలు ఉండవు అక్కడ. ఓకేనా, ఈ రోజు అయితే కొంచెం అంటే బాగా చిరాకు ఉంది మార్కెట్ అయితే మాత్రం. బట్ క్లియర్గా మనం ముందే లెవెల్స్ అనేవి కొంచెం ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం అనేది చాలా మందికి హెల్ప్ అయింది 100%, అందులో డౌట్ ఏం లేదు. సో టెలిగ్రామ్ ఛానల్ అనేది అది ఏదో బ్రో వీడియోస్ లింక్ షేర్ చేస్తాడు అదే అనుకోకండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ లైవ్లో కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమన్నా ఉన్నాయి అన్నట్లయితే లెర్నింగ్స్ అవి కూడా షేర్ చేస్తూ ఉంటాను. జస్ట్ అది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పడేయడమే కదా, ఛానల్ లోపలికి వచ్చి మీకు నోట్స్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా అవి కూడా సేవ్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే 1 minute మీరు ట్రేడింగ్ కానీ ట్రై చేసేటప్పుడు కానీ కొంచెం ఉపయోగపడుతూ ఉంటాయండి ఆ లెర్నింగ్స్ అనేవి. ఎందుకంటే మార్కెట్లో హిస్టరీ రిపీట్స్, ఆ హిస్టరీ రిపీట్ అవ్వకపోతే టెక్నికల్ అనాలిసిస్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సిమిలర్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ మీరు చేస్తే కొంత అవగాహన అనేది వస్తుంది. ఓకే, క్లియర్, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఏరియాలో మనకి కొంత కాన్ఫిడెంట్గా మనం ట్రై చేయాలి అంటే ఎలా అనేది ఒకసారి మన పిఎంపి యూనివర్సల్ బేస్ చేసుకొని చూద్దాం. యాంత్రిక్స్ తీస్తాను, ఓన్లీ పిఎంపి యూనివర్సల్ చూద్దాం. పిఎంపి యూనివర్సల్లో మీకు ప్యూర్ క్యాండిల్స్ అనేవి ఉంటాయండి. ప్యూర్ క్యాండిల్స్ మనకి లైమ్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ బుల్లిష్నెస్ మొమెంటంతో సహా స్ట్రెంగ్త్తో సహా స్టార్ట్ అయింది అని. సో యూజువల్గా లైమ్ క్యాండిల్ కనిపించిందంటే కొంత బుల్లిష్నెస్ అనేది రావటం, రెడ్ క్యాండిల్ కనిపించిందంటే కొంత బ్యారిష్నెస్ రావటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం మరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్ గట్టు ఉండేటప్పుడు ఇబ్బంది పడవచ్చు. బట్ యూజువల్గా ఒక బుల్లిష్నెస్ స్టార్ట్ అయిందంటే అట్లీస్ట్ కింద అయితే ఇమీడియట్గా పడిపోదు, అది మాత్రం మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ స్టార్ట్ అయింది, కొంత మూవ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, చాలాసేపు అలా కన్సాలిడేషన్ అవటం. ఇది ఆరెంజ్ అండి, ఆరెంజ్ అనేది బిగినింగ్, అది గుర్తుపెట్టుకోండి. రెడ్ వస్తే మాత్రం కొంత అట్లీస్ట్ చిన్న బ్యారిష్నెస్ అయినా ఉంటుంది, పెద్ద మూవ్స్ వచ్చేస్తాయి అని చెప్పట్లేదు. కానీ ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ లైమ్ వచ్చింది, కొంత బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ మూవ్ అనేది రావడం జరిగింది. సో ఇదంతా ఇప్పుడు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది కదా. బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఇది లైమ్ క్యాండిల్ అంటే మనకి స్ట్రెంగ్త్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినట్లు. ఈ గ్రే క్యాండిల్స్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ బట్ నాయిస్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆ రకంగా మీరు ప్యూర్ క్యాండిల్స్తో బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ చేయొచ్చు. అసలు మొమెంటం అనేది స్టార్ట్ అయిందా లేదా, ఈ మొమెంటం అనేది మనకి ఓకే అండి, బట్ స్ట్రెంగ్త్ అనేది క్యాండిల్ యొక్క మూవ్లో ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఇది అబౌవ్ జీరోలో అంటే ఖచ్చితంగా మొమెంటం బుల్లిష్గానే ఉంది. కానీ అది స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో మనకి గ్రీన్గా కనిపించింది, ఇది గ్రీన్ వచ్చింది, కానీ లైమ్గా నెక్స్ట్ క్యాండిల్ అనేది లైమ్ లేదు.
అర్థమవుతుందా? సో, అలా మనం కొంచెం కంపేర్ చేసుకున్నట్లయితే మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. ఈవెన్ స్కాల్పర్స్ అయితే కొంతమంది ఓన్లీ ఈ లైమ్ క్యాండిల్స్ని బేస్ చేసుకుని ట్రేడ్స్ కూడా తీసుకుంటున్నారు. బట్ అలా ట్రై చేయొద్దు. అలా చేయాలంటే మీరు అట్లీస్ట్ పిఎంపిని ఒక 3-4 మంత్స్ అబ్జర్వ్ చేశాక, ఈ పిఎంపి యూనివర్సల్ ప్యూర్ క్యాండిల్స్ అనేది 3-4 మంత్స్ అబ్జర్వ్ చేశాక మీరు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. బేసిక్గా ఇప్పుడు నేను మీకు మాట్లాడబోయేది ఏంటంటే బ్రేక్అవుట్స్లో మాత్రం మీరు దీన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా బ్రేక్అవుట్ జరిగింది, లైమ్ క్యాండిల్ వచ్చింది అన్నట్లయితే దెర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్ అదే డైరెక్షన్లో వెళ్ళటానికి. స్టాప్ లాస్ అనేది మనకి క్లియర్గా మనం ఈ క్యాండిల్ యొక్క లో అనేది స్ట్రక్చర్ బేస్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు ఆపోజిట్ డైరెక్షన్లోకి మనకి ఇమీడియట్గా ఎప్పుడైతే మొమెంటం షిఫ్ట్ జరుగుతుందో అక్కడ మనం ఎగ్జిట్ అవుతామని స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. బట్ ఇది స్టాప్ లాస్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఇంతవరకు మనం ఆ ట్రేడ్లో ఉండాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్గా వెళ్ళిందో ఆల్రెడీ ఈరోజు లెవెల్ అనేది ఆ ఏరియాలో వచ్చింది. అక్కడ నుంచి ఎప్పుడైతే షార్ప్ రివర్సల్ అనేది బ్యాక్ రావటం మొదలు పెట్టిందో, కొంచెం ప్రైస్ యాక్షన్ అవగాహన ఉన్నట్లయితే ఈ షూటింగ్ స్టార్ చూడగానే కొంత మనకి అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎప్పుడు నేను చెప్పేదే, చాలాసార్లు చెప్పాను, చాలా మందికి చెప్పాను, కంటిన్యూస్గా మనకి ఇలా స్ట్రాంగ్గా పెరిగి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారిగా ఈ పిఎంపి బార్లో హాఫ్కి వచ్చేసింది నెక్స్ట్ది అన్నట్లయితే దట్ ఈస్ షార్ప్ రివర్సల్. ఓకే, అది షార్ప్ రివర్సల్. అలాంటప్పుడు మీరు గ్రే బార్ వచ్చే వరకు వెయిట్ చేయడం చేస్తాను అనొద్దు. షార్ప్ రివర్సల్ అనేది వస్తుంది అని అర్థం. ఏంటి మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి పిఎంపి యూజర్స్. షార్ప్గా పెరుగుతోంది, మనకి ఇక్కడ ప్యూర్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది, చాలా షార్ప్గా పెరుగుతుంది. కంటిన్యూస్గా లైమ్ క్యాండిల్స్ వస్తున్నాయంటే దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మొమెంటం ఇన్ ద చార్ట్ అండి. లైమ్ క్యాండిల్స్ కంటిన్యూస్గా మీకు కనిపిస్తున్నాయి అన్నట్లయితే దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మొమెంటం. ఆ బ్రేక్అవుట్ స్ట్రెంగ్త్, ఇంటెన్సిటీ, ఇంటెంట్ అన్ని కలిపి ఉంటేనే లైమ్ వస్తుంది మీకు అక్కడ, లేకపోతే లైమ్ క్యాండిల్ అనేది రాదు. అలాంటిది వరుస లైమ్ క్యాండిల్స్ వస్తున్నాయి అన్నట్లయితే మాత్రం చాలా స్ట్రెంగ్త్ ఉన్నట్లే. అలాంటప్పుడు మీరు ఏం చేయాలనేది మీరు జాగ్రత్తగా చూడండి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది. స్ట్రాంగ్గా కంటిన్యూస్గా వెళ్తూ ఉంది, ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరిగింది, ఇక్కడ తగ్గిందండి. తగ్గొచ్చు, తగ్గటం ప్రాబ్లం కాదు, మళ్ళీ పెరిగింది. ఇది చిన్నది, చాలా చిన్నది. ఇక్కడ చూడండి తగ్గింది మళ్ళీ. కానీ ఇక్కడ చూడండి ఈ బార్ సైజ్ ఎంత ఉందో అందులో హాఫ్కి వచ్చేసింది నెక్స్ట్ క్యాండిల్ ఈ యొక్క ఏరియాలో. సో అక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేయాలి. మీరు ఒకవేళ 10 లాట్స్తో చేస్తున్నారు అనుకోండి, ఒక 8 లాట్స్ ఎగ్జిట్ అయిపోండి అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం. లేదు గ్రాడ్యువల్గా మనకు తగ్గుతూ ఉంటుందండి. ఈ రోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ మీరు చూడండి, ఇది కంటిన్యూస్గా పెరిగింది, మనకి ఇక్కడ పెరిగింది, కానీ తగ్గేటప్పుడు చూడండి స్లోగా చిన్నగా చిన్నపిల్లలు మెట్లు దిగినట్టు దిగుతుంది. అర్థమైందా? అలా ఒక్కసారిగా హాఫ్ కంటే కనుక తగ్గిపోయిందంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ షుడ్ ఎగ్జిట్ ద మ్యాక్సిమం అమౌంట్, మ్యాక్సిమం పొజిషన్ అనేది క్లోజ్ చేసుకోవాలి అని. ఓకేనా, అర్థమైంది కదా? అలాంటప్పుడు కనుక ఎగ్జిట్ అవ్వకపోతే మాత్రం మనం వచ్చిన ప్రాఫిట్ అనేది కోల్పోతాం. స్కాల్పర్స్ అనుకోండి, వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇంకా మొమెంటం మొత్తం ఉన్నది అనే వరకు వెయిట్ చేయరు. నేను చెప్పింది సజెస్ట్ చేసింది ఒకే ఏరియా ఒకే లెవెల్లో వెళ్తున్నాయి అన్నట్లయితే ఓకే. మినిమం టార్గెట్ అనేది ఎలా ఉంటుందంటే స్కాల్పర్స్కి, చాలా మంది స్కాల్పర్స్ ఉన్నారు మన వ్యూవర్స్లో, ఆప్షన్ బయ్యర్స్. సో వాళ్ళు 1 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని, లైమ్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని, ఈ ప్యూర్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ అనేవి తీసుకుంటున్నారు. అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఆప్షన్ బయ్యింగ్లో మీరు ఉన్నప్పుడు లైమ్ క్యాండిల్ని కానీ దేనైనా బేస్ చేసుకొని చూసేటప్పుడు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది ఫాలో అవ్వండి. చాలా స్ట్రాంగ్గా స్టాప్ లాస్ అనేది ఫాలో అవ్వాలి. నేను సజెస్ట్ చేసే స్టాప్ లాస్ అనేది మ్యాక్సిమం మీరు వెయిట్ చేయగలిగితే, స్కాల్పింగ్లో మీరు మొమెంటం షిఫ్ట్ వరకు వెయిట్ చేయొచ్చు, బట్ మనకి అంత టైం ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి అర్థం చేసుకునే టైం ఉండకపోవచ్చు. ఈ క్యాండిల్స్ మాత్రమే చూస్తూ మనం ఉండిపోతాం. సో ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ ట్రై చేశారు అనుకోండి, ఈ క్యాండిల్ యొక్క లో కానీ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో కానీ టచ్ అయితే ఎగ్జిట్ అనేది ఆలోచించండి. ఏంటండి, ఈ క్యాండిల్ యొక్క లో కానీ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో కానీ టచ్ అయితే ఎగ్జిట్ అవ్వాలి. ఇది ఎవరికి చెప్తున్నానండి, కంప్లీట్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళకి కాదు, స్కాల్పర్స్ కంటే కంప్లీట్గా ఈ మొమెంటం ట్రేడింగ్ అండి అది. స్కాల్పర్స్లో ఓన్లీ మొమెంటం, ఇప్పుడు మన ఆప్షన్స్ పాఠశాలలో మొమెంటం బ్లాస్ట్ స్ట్రాటజీ అని ఉంటుంది, అలాంటిదే ఇది కూడా. సో మొమెంటం ఉంటే అంటే మనం ఎంట్రీ తీసుకున్న వెంటనే మనకి మూవ్ అనేది రావాలి, అదర్
అదర్వైజ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందంటే వీఆర్ ఎగ్జిటింగ్. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం లైమ్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసేటప్పుడు చూడండి, ఒకవేళ ఇక్కడ కూడా ఒక కైండ్ ఆఫ్ ఏరియా అనుకోండి, పెర్ఫెక్ట్ ఏం కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇది లైమ్ క్యాండిల్ పైన విక్ ఉంది, ఎంట్రీ తీసుకోం. బట్ ఒకవేళ విక్ లేదు అనుకున్నట్లయితే ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీ తీసుకున్నారు, పైకి మూవ్ వెళ్ళట్లేదు, అక్కడక్కడే వస్తుంది. అలాంటప్పుడు మీరు ఎక్కడ వరకు వెయిట్ చేస్తారంటే ఈ క్యాండిల్ యొక్క లో కంటే కింద క్లోజ్ అవటం, లేదా ప్రీవియస్ క్యాండిల్ లో అనేది కొంత రీజనబుల్. అంటే అదే క్యాండిల్ లోనే టచ్ అవ్వచ్చు, బట్ ప్రీవియస్ క్యాండిల్ లో టచ్ అవ్వగానే ఇంకా ఎగ్జిట్ అయిపోతారు. అర్థమైందా? టూ మచ్ టైం మీరు వెయిట్ చేశారు అన్నట్లయితే యూ కెనాట్ ఎగ్జిట్ అండి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే స్కాల్పర్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ ఎంతో పెట్టుకుంటారు ఆప్షన్ ప్రీమియంలో, అది రాగానే ఎగ్జిట్ అయిపోతారు. మీరు లాస్లో ఎక్కువ కాలం వెయిట్ చేశారు అనుకోండి, అప్పుడు ఈ మీ యొక్క రివార్డ్ 10-20 పాయింట్స్ పెట్టుకొని నేను లాస్ వచ్చేటప్పుడు రిస్క్ తీసుకునేది ఒక 30 పాయింట్స్ వరకు వెయిట్ చేస్తానంటే అది అట్టర్ స్టూపిడిటీ. అర్థమవుతుందా? అందువల్ల అలాంటి పిచ్చి పనులు చేయకుండా మీరు 10 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్లయితే రిస్క్ కూడా 10 పాయింట్సే తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. అంటే నేను ప్రాఫిట్ బుకింగ్లో ఒక 5 పాయింట్స్ వచ్చినా బుక్ చేసేస్తున్నాను, లాస్కి నేను 10 పాయింట్స్ 20 పాయింట్స్ వచ్చినా వెయిట్ చేస్తున్నాను అంటే అలా గొప్పగా ఎవరన్నా చెప్పుకుంటున్నారంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద స్టాక్ మార్కెట్ అండి. నిజాలు చేతిగానే ఉంటాయి. అర్థమైందా? ఒకవేళ ఇప్పుడు మీరు అలా చేస్తున్నట్లయితే దట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ బ్లండర్ అనేది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఇట్. ఓకేనా? నేను ప్రాఫిట్లో 5 పాయింట్లు రాగానే, ఇప్పుడు చాలా మంది ఎలా చేస్తున్నారు అంటే నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు మనకి ఆప్షన్ బయ్యింగ్ చేసేటప్పుడు హ్యూజ్ క్యాపిటల్స్ అవసరం లేదండి. ఓ 2 లక్షలు మన దగ్గర ఉందనుకోండి, దాంతో ఎన్నో లాట్స్ మనం తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ 1000 క్వాంటిటీ ఎవరో తీసుకొని ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, సో నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఏం చేయట్లేదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. 1000 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. మీరు ఎంత క్వాంటిటీ చేసినా మీ ఇష్టం, బట్ రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్ ఇవన్నీ 100% మనం పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. అవ్వకపోతే మాత్రం చాలా రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ 500 క్వాంటిటీ అనుకుందాం, జస్ట్ మన ఎగ్జాంపుల్కి ఈజీగా ఉండటం కోసం. ఒక 10 పాయింట్స్ నేను ప్రీమియం ఆప్షన్ ప్రీమియం 10 పాయింట్స్ పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ 90 దగ్గర ఎక్కడో బై చేస్తారు, 100కి రాగానే నేను ఎగ్జిట్ అయిపోతాను. రోజుకి 5000, నాకు ఎక్కువ వద్దు, రోజుకి 10 పాయింట్స్ వస్తే చాలు, 5000 వస్తే చాలు అని ఎగ్జిట్ అయిపోతారు. అలా కాకుండా వెరీ గుడ్ అండి, ప్రాఫిట్స్ 10 పాయింట్స్ రాగానే నేను హై క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, బ్రేక్అవుట్ ఏరియాస్లో లైమ్ క్యాండిల్ రాగానే ఎంట్రీ తీసుకుంటారు, వెయిట్ చేస్తారు. ఓకే, బాగుంది, 10 పాయింట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి ఏరియాని ఐడెంటిఫై చేసి అక్కడ ఎంట్రీ తీసుకుంటారు. అదే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అది 80 టచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవాలండి, ఇంకా నో మ్యాటర్ వాట్. ఎందుకంటే మీరు ప్రాఫిట్ అనేది ఇంకా మొమెంటం కంటిన్యూ అయినా నేను అందులో కంప్లీట్గా ఉంటానని వెయిట్ చేయట్లేదు. మీ మ్యాక్సిమం ప్రాఫిటే 10 పాయింట్స్. రిస్క్ యూ కెనాట్ టేక్ మోర్ దాన్ 10 పాయింట్స్, అది గుర్తుపెట్టుకోండి. సో ర్యాండమ్ ఎంట్రీ తీసుకోవడానికి ఆప్షన్ అవకాశమే లేదు. పెర్ఫెక్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ఎలా అంటే ఒక స్నైపర్ వెయిట్ చేసినట్లుగా వెయిట్ చేయాలి. సో దీన్ని మనం ఒక స్నైపర్ స్ట్రాటజీ అని మాట్లాడుకోవచ్చు అండి. పేర్లు పెట్టడం ఏముందండి, కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ ఎవ్రీవేర్ ఎనీవేర్. ఓకేనా? సో మీరు ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు, ప్రాపర్ బ్రేక్అవుట్ వచ్చింది, అక్కడ లైమ్ క్యాండిల్తో బ్రేక్ అయింది అంటే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ అండి అదే డైరెక్షన్లో కంటిన్యూ అవ్వడానికి. ఇక్కడ లైమ్ క్యాండిల్ వచ్చింది అని కాదండి, ఒక కైండ్ ఆఫ్ బ్రేక్ అనేది జరగాలి. ఏదో ఒక బ్రేక్, మినిమం 3 టచెస్ బ్రేక్ జరగాలి. అదే ట్రయాంగిల్ అంటే ఇంకా అది పెర్ఫెక్ట్ అనమాట. అలాంటి ఆపర్చునిటీస్ అని ఫెయిల్ అవుతూ ఉంటాయండి, ఫెయిల్ అవ్వకుండా ఉండదు. బట్ ఫెయిల్ అయ్యేటప్పుడు మన స్టాప్ లాస్ అనేది ఎంత తీసుకోవాలనే దానికి మనం రెడీగా ఉండాలి. అర్థమైందా? ఆ రిస్క్కి మనం రెడీగా ఉండాలి. అదర్వైజ్ మీరు 10 పాయింట్స్ ప్రాఫిట్ రాగానే నేను బుక్ చేసేస్తున్నాను, 20 పాయింట్స్ లాస్ వచ్చినా నేను వెయిట్ చేస్తున్నాను అంటే మీకు 10 పాయింట్స్ చొప్పున వరుసగా వారం రోజులు 7 days మీరు ప్రాఫిట్ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ డే ఒక 30 పాయింట్స్ మీరు లాస్ తీసుకున్నారంటే వచ్చిన దాంట్లో సగం కంటే ఎక్కువ ప్రాఫిట్ పోతుంది. అది మీరు పొజిషన్ సైజింగ్ ఒకటే ఫాలో అయితే. లేదు ఒక్కొక్కసారి ఈ రోజు 10 లాట్స్ నేను ట్రేడ్ తీసుకుంటాను, రేపు 20 లాట్స్ తీసుకుంటాను, ఎల్లుండి 30 లాట్స్ తీసుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఒక ప్రాపర్ పొజిషన్ సైజింగ్ అనేది ఫాలో అవ్వాలి. లేదు ఇంకోలా ఫాలో అవ్వచ్చు, ఎవ్రీడే నేను ఒక 1 lakh అమౌంట్తోనే ట్రేడ్ చేస్తాను, అది ఎన్ని లాట్స్ వస్తే అన్ని లాట్స్, అలా కూడా చేయొచ్చు. అది మనకి పర్సంటేజ్లో క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ప్రాఫిట్ నాకు 5% రాగానే నేను ఎగ్జిట్ అయిపోతాను, లాస్ 5%, అలా అయినా చేయొచ్చు. లేదంటే ఫిక్స్డ్ లాట్ సైజ్తో అయినా చేయొచ్చు. ఏదో ఒకటి, ఒక డిసిప్లిన్ అనేది మనం ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఇది స్కాల్పర్స్కి మాత్రం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేస్తే ఇది ఒక కైండ్ ఆఫ్ మొమెంటం బ్లాస్ట్ అండి. అర్థమైందా? సో ఇంత దరిద్రగొట్టు మార్కెట్ కండిషన్ ఉంది ఈరోజు.
అంటే తిట్టకూడదు కానీ క్లియర్‌గా కన్సాలిడేషన్ అండి. అందుకే నాకు మార్నింగ్ అది ఖచ్చితంగా భయమేసే మీకు టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాను నేను. ఓకేనా? సో, తెలిసిందే కన్సాలిడేషన్ జోన్ ఉంది అనేటప్పుడు మనకు ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. ఇది మాత్రం ఎప్పుడైతే చాలా చక్కగా మనకి బ్రేక్ అనేది వచ్చిందో చాలా చాలా మంచి మూవ్ అనేది రావటం జరిగింది. ఒక్కసారి మీ అందరికి ఒకటి చూపించాలి. అంటే ఇది ప్రాక్టీస్ కింద మీరు కన్సిడర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసారు కాబట్టి జస్ట్ ఒకసారి చూపిస్తాను. మనది మహర్షి గ్రూప్ ఉంది కదా! మహర్షి గ్రూప్‌లో అందులో ఎక్స్‌పర్ట్ లెవెల్, మాస్టర్ లెవెల్‌కి రీచ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే దే హావ్ బీన్ ట్రావెలింగ్ విత్ మీ ఫర్ ఇయర్స్. ఈ గ్రూప్‌లో ఉన్నారు. అందులో చాలా మంది ఏంటంటే 1 మినిట్ నిఫ్టీ అని మనకి ఈ గ్రూప్‌లో మీకు స్ట్రక్చర్ తెలియకపోయినట్లయితే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఒక టాపిక్, ఓన్లీ ట్రయాంగిల్స్, హార్లీ చార్ట్స్, 15 మినిట్ చార్ట్స్, వీక్లీ ఆర్ మంత్లీ చార్ట్స్, డైలీ చార్ట్స్, ఇంకా డౌట్స్ అండ్ క్వశ్చన్స్, ఇలా మనం సెపరేట్ టాపిక్స్ పెట్టుకున్న మోస్ట్ యాక్టివ్గా ఉన్నది 1 మినిట్ నిఫ్టీ. ఎందుకంటే మనం ట్రేడ్ చేసేది అందులోనే. ఎవ్రీడే ఏంటంటే మీరు ఏదో లైవ్ ట్రేడింగ్ లా కన్సిడర్ చేయకుండా ఉంటే ఈ ఎక్స్పర్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద బెస్ట్ మెంబర్స్ అరుణ్ గారు, ఆయన చాలా వరకు చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఆయన పోస్ట్ చేసేటటువంటి ప్రాక్టీస్ చార్ట్స్ కానీ ఇక్కడ మీకు లైవ్లో పోస్ట్ చేస్తుంటారండి. దీస్ ఆర్ లైవ్ పోస్టెడ్. సో ఇలా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. ఇవి మీరు లైవ్లో ట్రేడ్స్ తీసేసుకోండి అని కాదు, కానీ ఆ టైంకి మీకు ఒక జస్ట్ ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఇలా ఉంది అనేది మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఇందులో మాత్రం. ఐ రియల్లీ లైక్డ్ ఇట్ అండి. అది కరెక్టా కాదా ఇవన్నీ సెకండరీ, బట్ మనకు అక్కడ ఒక కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ అనేది దొరుకుతుంది. ఓకేనా? ఆ పర్స్పెక్టివ్ని బేస్ చేసుకొని మనం ఫాలో అవుతామా లేదా అనేది తరువాత విషయం. సో ఎవ్రీడే ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. సో అలా మోస్ట్ యాక్టివ్గా ఉండేటటువంటిది ఇది. ఎవ్రీడే కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు. వీలైనంత మంది యాక్టివ్గా ఉండండి ఎవరైతే మహర్షిలో ఉన్నారో. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, అది మీకు లైవ్లో చేయటం వల్ల ఏంటంటే ప్రాక్టీస్ కొంత, అది మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరూ మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు ఎగ్జాక్ట్గా అదే ఏరియాలో ఇలా ఉంది అని చెప్పేసి. దానికోసం మనం ఈ లైన్స్ అండ్ జోన్స్ ఇవన్నీ తెచ్చుకున్నాం. ఎన్నున్నా కూడా మనిషిని ఏది కూడా డామినేట్ చేయలేదండి. మనిషే. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి క్లియర్గా ఏవైతే మనం జోన్స్ ఐడెంటిఫై చేసామో చాలా చక్కగా ఆ జోన్ అనేది మీకు ఐడెంటిఫై చేసింది. ఆ లైన్స్ కూడా మీకు చాలా వరకు ఐడెంటిఫై చేసింది. ఓకే, మనం ఐడెంటిఫై చేయలేనటువంటివి కూడా మీకు ఈ లైన్స్ అండ్ జోన్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. లెట్ మీ హైడ్ ద డ్రాయింగ్స్. నేను డ్రా చేసిన హైడ్ చేశాను. ఇంత కన్సాలిడేషన్లో ఉన్నా కూడా మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ అనేది అది డిటెక్ట్ చేస్తుంది. చూడండి, ఈ 2 జోన్స్ మధ్యలో స్టక్ అయిపోయింది. ఇక్కడ ఇది బాక్స్ క్లియర్గా అర్థమైంది కదా. దాటిన తర్వాత మనకి చిన్న మూవ్ అనేది రావటం, ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలో ట్రెండ్ లైన్ ఉండటం వల్ల ఇక్కడ ఆగటం. సో ఇది మనకి ఏంటంటే కొంత హెల్ప్ చేస్తుంది. వన్స్ ఇంకొక విషయం కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎవ్రీ ఇంపార్టెంట్ లైన్, ఎవ్రీ ఇంపార్టెంట్ జోన్ని మార్క్ చేస్తుంది. బట్ ఇమీడియట్గా మనకి ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిన తర్వాత ఇంట్రాడేలో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏం లేదండి. నేను మీకు పెట్టాను, 100% కరెక్టే. ఇంట్రాడేలో ఇమీడియట్ రెసిస్టెన్స్ లేకపోవటం అనేది చాలా చాలా ప్లస్ మనకి. నెక్స్ట్ ఎగ్జాక్ట్ అదే ఏరియాలో ప్రీవియస్ డే హై అనేది ఉండకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఏరియాస్లో మనం ఆపర్చునిటీ ఐడెంటిఫై చేసేటప్పుడు ప్రీవియస్ డే హై కానీ లో కానీ అలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డే యొక్క హై అనేది మనకి కింద ఎక్కడో ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టిన. అంతకుముందు ప్రీవియస్ డే చూస్తే ఇది 24,270 అనేది ఉంది. సో అంతవరకు దీనికి అవకాశం వచ్చిందండి. అర్థమైందా? ఎందుకు ఇక్కడే ఆగిపోయింది అన్నట్లయితే అదొకటి. నెక్స్ట్ ఆల్రెడీ మనం 15 మినిట్లో లెవెల్ కూడా ఎగ్జాక్ట్ అదే ఏరియాలో మనం పెట్టుకున్నాం. సో అలా ప్రతి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని మనం కొంచెం కన్సిడరేషన్లోకి తీసుకుంటే అసలు ఇట్ ఈస్ మోస్ట్ ఎక్సైటింగ్ గేమ్ అండి. వీడియో గేమ్స్ ఇవన్నీ కాదు, కానీ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ప్రైస్ యాక్షన్ అనేది. ఆ ఎక్సైట్మెంట్ అంతా బాగానే ఉంది బ్రో. మార్నింగ్ ఏంటిది అంతా తప్పదండి. మనకి కొన్ని సెషన్స్ అనేవి ఇబ్బంది పెడతాయి. కన్సాలిడేషన్ జోన్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ మార్కెట్లో లిక్విడిటీ కొంచెం తగ్గింది. దానివల్ల కూడా మనకి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. సో కొంచెం అది మాత్రం మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైనా వెంట్రుకలు కనిపిస్తున్నాయి అంటే మాత్రం అలాంటి రోజు నాకు పెర్ఫెక్ట్గా వస్తేనే నేను ట్రేడ్ తీసుకుంటాను, లేకపోతే నేను అస్సలు ముట్టుకోను అనే ఆలోచనకు వచ్చేయాలి మనం. ఓకే, దానికి బాగా మనకి కొంత హెల్ప్ చేస్తుంది అయితే
ఈ పిఎంపి యూనివర్సల్ అనేది మీకు చాలా వరకు ఫిల్టర్ అవుట్ చేసేస్తుందండి. మొమెంటం అనేది ఈ పిఎంపి బార్స్ అనేది మొమెంటం షిఫ్ట్ తెలియజేస్తుంది. బట్ ఇక్కడ మొమెంటం షిఫ్ట్ అనేది మీకు సైడ్ వేస్లో ఉందనుకోండి, అబ్జర్వ్ చేయండి, సైడ్ వేస్లో ఉండేటప్పుడు మనకి ఇక్కడ షిఫ్ట్ అయింది బట్ మూవ్ అని రాలేదు. సో ఈ క్వశ్చన్స్ ఇలాంటి డౌట్స్ ఉండేటప్పుడు మనకి దానికి మొమెంటం కన్విక్షన్ డాట్స్ అనేది పెట్టడం జరిగింది. అది కొంత ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది. మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ షిఫ్ట్ అనేది జరిగింది, కానీ కిందన మనకి బుల్లిష్నెస్ అనేది ఉండటం వల్ల అక్కడ మనకి కిందకి పడదు అనే ఒక క్లారిటీ. సో ఇప్పటి వరకు మీకు చెప్పింది కదా నేను, ఈ ఏరియాలో మనకి గ్రీన్ మొమెంటం అనేది వచ్చింది. అంటే మొమెంటం షిఫ్ట్ అనేది గ్రీన్ బార్స్, ప్యూర్ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి. బట్ ఈ మొమెంటం కన్విక్షన్ అనేది ఇంకా స్టిల్ బ్యారిష్నెస్ అనేది చూపిస్తుంది. సో అక్కడ మనకి కరెక్ట్ కాదు, యూ షుడ్ వెయిట్ అనేది అర్థమైందా. ఇలా మనకి ఇది లైమ్ క్యాండిల్ వచ్చింది, మొమెంటం షిఫ్ట్ మొత్తం జరిగింది, కానీ ఇక్కడ విక్ ఎప్పుడైతే ఉందో మనకి అక్కడ ఖచ్చితంగా అది అడ్డేసినట్టే, ఆ దాంట్లో మనం ఎంట్రీ తీసుకోక్కర్లేదు అని. తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఏరియాలో ఆరెంజ్ వచ్చింది, అదే ఏరియాలో ఇక్కడ మొమెంటం కన్విక్షన్ షిఫ్ట్, తర్వాత ఇక్కడ షిఫ్ట్. సో ఫస్ట్ది ఇక్కడ మనకి బేరిష్నెస్ కనిపించినా అక్కడ మనం వెయిట్ చేస్తాం, బికాస్ ఈ మొమెంటం కన్విక్షన్ డాట్స్ అనేవి ఇంకా స్టిల్ బుల్లిష్గా ఉన్నాయి ఇక్కడ వరకు. సో ఒకవేళ స్కాల్పర్స్ కూడా ఇలా ఏరియాలో మనం ట్రై చేద్దాం అనుకున్నారు అనుకోండి, పిఎంపి షిఫ్ట్ అయినా కూడా ఇక్కడ చూడండి పిఎంపి షిఫ్ట్ అయింది, కానీ మొమెంటం కన్విక్షన్ డాట్స్ అనేవి ఇంకా స్టిల్ ఇట్ ఈస్ మీకు ఇంకా బుల్లిష్నెస్ అనేది ఆ ఏరియాలో ఉంది కాబట్టి వెయిట్ చేయండి అని. అవి హాలో డాట్స్ అన్నట్లయితే న్యూట్రల్ అండి, వీక్ బుల్లిష్నెస్ అది, కానీ స్టిల్ బుల్లిష్నెస్ ఉంది, బ్యారిష్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు అని. సో ఇలా మనం దీన్ని యూజ్ చేయటం కనుక సరిగా నేర్చుకున్నట్లయితే మనకి చాలా వరకు కూడా సేవ్ అవుతామండి. మనం ఇది ఎలా యూజ్ చేయాలి, ఈ ప్యూర్ క్యాండిల్స్ అందుకు తీసుకురావడం జరిగింది. ఈ పిఎంపిలో చిన్న చిన్న మొమెంటం షిఫ్ట్స్ వచ్చాయని చెప్పేసి పిఎంపిని మనం యూజ్లెస్ అనకూడదు, ఎందుకంటే పెద్ద పెద్ద మూమెంట్స్ అనేది మీకు ఏది ఇంతలాగా మీకు హెల్ప్ చేయదు క్యాప్చర్ చేయడానికి. సో అందుకు ఇందులో ఉన్నటువంటి లోపాన్ని మనం సరిదిద్దాలి. అంత మాత్రాన ఇప్పుడు మనకి ఒక చాలా మంచి మనిషి ఉన్నాడండి, ఒక వైట్ బ్లాంక్ పేపర్ అంత మనిషి, స్వచ్ఛమైన మనిషి, ఎక్కడో ఏదో చిన్న తప్పు ఉంటుంది, ఆ తప్పు ఉన్నాడు కదా అని చెప్పి మొత్తాన్ని పక్కన పారేం కదా. అలా మన ఈ టూల్ కూడా అద్భుతంగా వర్క్ అవుతుంది ఏ మార్కెట్ కండిషన్లో ఉన్నా కూడా. అలాంటప్పుడు అందులో ఏంటి ఆ లోపానికి మనం ఏం చేస్తే బెటర్ అనేది ఆలోచించి మొమెంటం కన్విక్షన్ డాట్స్ అనేది తీసుకొచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకే దాంట్లో, ప్రైస్ రిలేటెడ్ గానే. సో ప్రైస్ లో మనకి స్ట్రెంగ్త్ ఉందా, ఆ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మొమెంటం లో ఎలా ఉంది, ఆ మొమెంటం కన్విక్షన్ ఉందా లేదా అనేది మనకి తెలియజేస్తుంది. సో దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఎలాగో ఈరోజు డిస్కషన్ వచ్చింది కాబట్టి చాలామంది బ్రో ఇది క్రిప్టోలో వర్క్ అవుతుందా, ఫారెక్స్లో వర్క్ అవుతుందా అని అడుగుతున్నారు. జస్ట్ ఒక 5 minutes ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు చార్ట్ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు, ఒకసారి మీరు చూసేసినట్లయితే దీస్ ఆర్ ద థింగ్స్ అండి. మనకి మార్నింగ్ అనేది ఒక కొంత ట్రయాంగిల్లా రావటం, అది ఈ ఏరియాలో బ్రేక్ అయ్యాక చిన్న మూవ్ వచ్చింది, పెద్ద మూవ్ ఏం కాదు. మరి ఎగ్జాక్ట్గా డే హై ఎప్పుడైతుందో అది టచ్ అవ్వగానే మళ్ళీ కిందకి రావటం గమనించవచ్చు. ఓకే, తర్వాత అయితే మాత్రం ఎక్కడ ఆపర్చునిటీ ఏం లేదు, ఈ ఏరియాలో బ్రేక్అవుట్ ఆపర్చునిటీ అది ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. ఆ తర్వాత కూడా మళ్ళీ కన్సాలిడేషన్లోనే ఉంది. కొంచెం ట్రై చేయాలంటే ఈ ఏరియాలో ట్రై చేయొచ్చు, బట్ మనం ఆల్రెడీ లైన్స్ లెవెల్స్ అనేవి ఇచ్చాం కాబట్టి మార్నింగ్ అక్కడ అది సపోర్ట్ తీసుకోవచ్చు. చూడండి ఇదంతా కంప్లీట్ ఇంత స్ట్రాంగే కదా, కానీ ఇది దాటి బ్రేక్ అవ్వలేదు కాబట్టి దీంట్లో మనం ఎంట్రీ తీసుకోకూడదు. అర్థమైందా? ఒకవేళ ఎంట్రీ తీసుకుని ఉన్నట్లయితే కన్సాలిడేషన్ మళ్ళీ ఈ ఏరియా టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, మరి ఆపర్చునిటీ అయితే అక్కడెక్కడ లేదు. అర్థమైంది కదా. ఈరోజు ప్రైస్ యాక్షన్ అనేది చాలా సింపుల్గా ఉంది. లేదు నేను ప్రతి క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటానని ఆలోచించేవాడికి మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. ఓకేనా, అంతే, అంతకు మించి మరేం లేదు. ఆపర్చునిటీస్ అంటే 10-7 క్యాండిల్లో మీరు ట్రై చేయొచ్చు, ఇది 12-47 క్యాండిల్లో ట్రై చేయొచ్చు. ఇంకా తర్వాత ఇదిగోండి ఈ క్యాండిల్ 3-6 అది విక్ ఉంది కాబట్టి ట్రై చేయలేం, బట్ ఏదో ట్రై చేద్దామంటే అది అంతే. అది కూడా నాకు అంత స్ట్రాంగ్ అనిపించలేదు. 3 తర్వాత మనం విడిచిపెట్టేస్తాం యూజువల్గా, బట్ 3:15 వరకు ట్రేడ్ చేసి నేను ఎంత వద్దని చెప్పినా కానీ 3:15 వరకు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3-6 క్యాండిల్ అనేది అగ్రెసివ్, హైలీ అగ్రెసివ్, స్ట్రాంగ్ కాదు. విక్ లేకపోయి ఉంటే మేబీ ట్రై చేయొచ్చు, బట్ అది ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, ఇది సెపరేట్ వీడియోలో చేద్దామా లేకపోతే ఇందులోనే చేయనా పిఎంపి యూనివర్సల్. సో జస్ట్ ఇందులో చూపిస్తాను, బట్ సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంతవరకు చూసి మీకు ఆశ కల్పించి ఆపేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి బిట్ కాయిన్లో చూద్దాం. డైరెక్ట్ నార్మల్ క్రిప్టో చార్ట్లో చూపిస్తాను మీకు, ట్రేడింగ్ వ్యూ క్రిప్టోది. 5 minute అనేది చూద్దాం. 5 minute అనేది చూడొచ్చు, 1 minute చూడొచ్చు, 15 minute మన ఇష్టం. సో ఈ పిఎంపి యూనివర్సల్ అనేది చూడండి, 5 minute చూపిస్తున్నాను మీకు. జస్ట్ ముందు ఓన్లీ లైమ్ క్యాండిల్
క్యాండిల్స్ అబ్జర్వ్ చేద్దాం అండి. ఎక్కడ నుంచి చూద్దాం, ఏదో 18th చూద్దాం. ఓకే, ఎలా వర్క్ అవుతుంది, ఓన్లీ లైమే చూద్దాం, అంటే ఒక్కొక్కటి చూద్దాం, అంటే ప్యూర్ క్యాండిల్స్ మాత్రమే చూద్దాం. ఓకే, 18th మార్నింగ్ మనకి ఇక్కడ స్టార్ట్ అయింది మార్కెట్ అనేది. ఇది కంటిన్యూస్ 24 hours అండి. దీనికి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా ఉండదు. జస్ట్ మనం చూసుకొని ఏ సెషన్లో మూవ్ అనేది బాగుంటుంది అనేది మనం చూసుకొని చేసుకోవటమే. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రైస్ యాక్షన్ తెలిసి చూద్దాం, ప్రైస్ యాక్షన్ లేకుండా కూడా చూద్దాం. నార్మల్గా ఫస్ట్ లైమ్ క్యాండిల్ అనేది 18th మనకు వచ్చింది ఇది కదా. లైమ్ క్యాండిల్ వచ్చిందని మనం ఎంట్రీ ట్రై చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఉంది, బ్రేక్అవుట్ మనం ట్రై చేసాం. ఏం చెప్పాను నేను, ఒకవేళ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే బ్లైండ్గా, ఇది ఎంట్రీ కోసం చెప్పట్లేదు, బట్ బ్లైండ్గా తీసుకున్నాం అంటే స్టాప్ లాస్ షుడ్ బి బిలో దిస్ ఆర్ బిలో దిస్. అది స్టాప్ లాస్ అనేది ఇక్కడ తీసుకుంది లేదా ఇక్కడే తీసేసుకుంది, మీ రిస్క్ అపటైట్ని బేస్ చేసుకుంది. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఓన్లీ జస్ట్ ఏదో 2 స్వింగ్స్ ఉన్నాయి బేస్ చేసుకొని తీసుకున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక క్లియర్ కట్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ బ్రేక్అవుట్ విత్ లైమ్ క్యాండిల్ షూట్ అయింది. ఈ రెసిస్టెన్స్ అనేది నెక్స్ట్ ఎక్కడుందో అంతవరకు వెళ్ళింది. ఓకేనా. సో క్రిప్టోలో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి ఇది మీకు అర్థం చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ కదా, ఒక స్వింగ్ హై ఉన్నాం. రీసెంట్గా వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ షేర్ చేశారు, బిట్ కాయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ స్వింగ్ హై ఉన్నా అక్కడ అది రెసిస్టెన్స్గా తీసుకుంటుంది. మనం 3 touches వరకు వెయిట్ చేయక్కర్లేదండి. నేను అంత బిట్ కాయిన్ ఎక్స్పర్ట్ని కాదు. ఇఫ్ యూ గో బై ద వర్డ్స్ దట్ హీ హ్యాడ్ మెన్షన్డ్, ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కొంత ప్రైస్ నాలెడ్జ్ అప్లై చేస్తే మీకు ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి అబ్జర్వ్ చేయండి. ఓకే, అంటే ఎక్కడ పడితే అక్కడ కాదని ఇంపార్టెంట్ ఏరియాస్ దగ్గర ఇది రెసిస్టెన్స్గా ట్రై చేస్తే స్వింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చాయి. ఆ ఇన్సైడ్ క్యాండిల్స్ బ్రేక్ డౌన్ అనేది జరిగింది. సో అక్కడ అంత కాన్ఫిడెంట్గా లేము మనం. మళ్ళీ ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది జరిగింది, ఇక్కడైనా ట్రై చేయొచ్చు. సో అలా మనం చూసినట్లయితే ప్యూర్ క్యాండిల్స్లో ఆరెంజ్ ఇస్ ద బిగినింగ్, రెడ్ వస్తే కొంచెం స్ట్రెంత్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్టు. అలా రెడ్ని బేస్ చేసుకొని చూస్తే కంటిన్యూస్గా ఇంతవరకు మీకు మూవ్ అనేది రావడం జరిగింది. ఓకే, క్లియర్ అది. ఓకే, నెక్స్ట్ లైమ్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ వచ్చింది. స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటాం, ఈలో కానీ ప్రీవియస్లో కానీ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ అపటైట్. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంచుమించు ఈ ఏరియా వరకు వెళ్ళింది, తర్వాత ఇక్కడ రెడ్ అనేది రావడం జరిగింది. ఓకే, కొంచెం హోల్డ్ చేసినట్లయితే ఇంతవరకు మూవ్ అనేది రావడం జరిగింది. అలా హోల్డ్ చేయడం ఎలా అనేది మనకి కొంచెం ఈ పిఎంపి అనేది కింద ఉంది కదా, పిఎంపిని బేస్ చేసుకొని ఈ యొక్క మొమెంటమ్ కన్విక్షన్ డాట్స్ మొత్తం ఇదంతా కూడా వీక్నెస్ ఉన్నా కూడా బ్యారిష్నెస్ అనేది రాలేదు. సో ఓవరాల్గా చూసినట్లయితే బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మొమెంటమ్ కన్విక్షన్ డాట్స్తో కలిపి చూడండి. ఓకే, అంటే ప్రైస్ యాక్షన్, ప్యూర్ క్యాండిల్స్, మొమెంటమ్, కన్విక్షన్ అన్నీ కలిపి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా మంచి ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ప్రైస్ యాక్షన్ ఎలా కలుపుతాం, ఇది నేను ప్లాన్ చేయలేదండి. 18th డిస్కస్ చేద్దాం, అది డిస్కస్ చేద్దాం అని ర్యాండమ్గా తీసుకున్నాను నేను. సో ఇక్కడ చూడండి, ప్రైస్ యాక్షన్ అప్లై చేస్తున్నాం మనం సింపుల్గా. 1 2 3 4 ఆల్రెడీ 3 touches ఉన్నాయి. 4th టైం ఇక్కడ మనకి అది రెసిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది. 2 touchesకే క్యారెక్టర్ బేస్డ్గా అయితే అది రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేసి చెప్పేసి నాకు చెప్తున్నారు. నేను ఇంకా బిట్ కాయిన్ మీద దృష్టి పెట్టలేదు. బ్రో అసలు నీకు బిట్ కాయిన్ మీదకి ఎందుకు దృష్టి వెళ్ళింది అంటే, రీసెంట్గా మన మార్కెట్స్ చూస్తున్నట్లయితే ఇంకా ఇబ్బంది పెడతాం మనం. వీ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ మార్కెట్స్ ఆల్సో అని చెప్పేసి నేను క్రిప్టో కూడా చూడటం మొదలు పెడుతున్నాను. బట్ ఇంకా ట్రేడింగ్ అయితే నేను స్టార్ట్ చేయలేదు. నాకు బిట్ కాయిన్లో వీళ్ళు తప్ప మరి ఇంకేం తెలియదు. సో ఏదో రేపటి నుంచి నేను బిట్ కాయిన్ ట్రేడ్ చేసేస్తాను అనుకోవద్దు. అందులో అసలు ఏ బ్రోకర్ ఉంటుందో క్రిప్టోలో ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా నాకు తెలియదు. ఓకేనా, బట్ ప్రైస్ యాక్షన్లో మాత్రం ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్, అది అందులో మొహమాటమే లేదు. సో దాన్ని మీకు ఒకసారి షేర్ చేస్తున్నాను. ఈ టూల్ అనేది నేను ఆల్రెడీ జస్ట్ చెక్ చేశాను, ఇట్ ఈస్ డూయింగ్ మిరాకిల్స్, బట్ అది మీతో పంచుకుందాం అని జస్ట్ అంతే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ 3 touches ఉన్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో సింపుల్గా మీరు ఇక్కడ చూసినా కూడా ఈ ఏరియాలో లైమ్ క్యాండిల్ వచ్చింది, స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటే ఇది మనం రిస్క్ పెట్టుకొని రిస్క్ రివార్డ్ రేషన్ బేస్ చేసుకొని వెయిట్ చేసినట్లయితే బాగానే వచ్చింది. ఓకేనా, అలా ఫాలో అవుతుంటారు. నెక్స్ట్ మొమెంటమ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది, రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇంతవరకు మూవ్ వచ్చింది. నెక్స్ట్ లైమ్ క్యాండిల్ అనేది మధ్యలో వచ్చింది పట్టించుకోవద్దు, కొంచెం చూసుకోండి. షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి కొంత కన్సాలిడేషన్ వచ్చేటప్పుడు చూస్తే బెటర్. పోనీ ఒకవేళ ఇందులో తీసేసుకున్నామన్నా కూడా మనకి ఇక్కడ ఈ ప్రీవియస్ క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క లాస్ వచ్చింది, అక్కడ ఎగ్జిట్ అయిపోయింది. అర్థమైందా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఇన్సైడ్ క్యాండిల్స్, ఇక్కడ లైమ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది, తర్వాత మూవ్ అనేది పైకి వచ్చింది. ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ అప్లై చేయండి. నాలెడ్జ్ అనేది 3 touches ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం. లెట్ మీ జూమ్ అవుట్. 1 2
3 టచెస్ ఉన్నాయి. ఫోర్త్ టైం. ఓకే. సో అదేంటి, బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ మూవ్ వస్తుంది లేదా రిజెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ రిజెక్షన్ తీసుకుందో రెడ్ క్యాండిల్ వచ్చిందండి, కానీ కింద విక్కుంది. అలాంటప్పుడు మనం ఎంట్రీలు ట్రై చేయం. అది దాటి ఎప్పుడైతే ఆరెంజ్ క్యాండిల్ వచ్చిందో, ఆల్రెడీ రెడ్ క్యాండిల్ వచ్చిందంటే బ్యారిష్నెస్ ఎస్టాబ్లిష్ అయినట్టే. అప్పుడు ఆరెంజ్ వచ్చిందంటే చిన్న వీక్నెస్ ఉంది బట్ బ్యారిష్ అని. ఇంకా మీరు వెయిట్ చేయాలనుకుంటే నెక్స్ట్ రెడ్ క్యాండిల్ కనిపించే వరకు వెయిట్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఎంట్రీ తీసుకుని తర్వాత మూవ్ వచ్చింది. అర్థమైందా? సో అలాంటి మనకి డౌట్ వచ్చేటప్పుడు జస్ట్ ఈ కన్విక్షన్ డాట్స్ని చూసుకుంటాం. సో మొమెంటం కన్విక్షన్ డాట్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇంతవరకు కూడా ఎగ్జాక్ట్గా వెర్టికల్ లైన్ ఒకటి పెడదాం. ఓకే. సో ఈ ఏరియా వరకు మనకి కన్విక్షన్ అనేది బుల్లిష్గానే చూపిస్తుంది. వీక్ అయినా ఇది వైట్లో హాలోగా ఉందంటే వీక్, బట్ అంతవరకు బుల్లిష్గానే చూపిస్తుంది. సో బేరిష్నెస్ కన్విక్షన్ అనేది ఇక్కడ వచ్చింది. ఆ ఏరియాలో చిన్న విక్ ఉంది కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయొచ్చు, లేదా ఆ మూడు కొంచెం పర్వాలేదు అంటే పర్వాలేదు, లేదు మీ ఇష్టం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి కన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ కూడా మొత్తం కన్విక్షన్, ఈ మొమెంటం కూడా బాగానే ఉంది. బట్ ఇంత మూవ్ అనేది ఆల్రెడీ వచ్చేసింది, అది మనం మర్చిపోకూడదు. వీలైనంత వరకు ఫస్ట్లోనే మనకి 1 or 2 బార్స్లో మనం ట్రై చేస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే కొంత మనకి రెసిస్టెన్స్ దగ్గర కూడా ఉంది కాబట్టి కొంత ట్రై చేసే అవకాశం, అంతే తప్ప మరేం లేదు. సో అలా వెయిట్ చేసి ఇక్కడ ట్రై చేయొచ్చు, అది తర్వాత ట్రై చేయొచ్చు, ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇక్కడైతే మనం ఇది చూడండి, కన్విక్షన్ అనేది మనకి సపోర్ట్ చేయట్లేదు. 3 టచ్ చేయాలంటే కొంచెం నెక్స్ట్ దీని దాటి కింద క్లోజ్ అయింది కాబట్టి అలా ట్రై చేసిన మూవ్ అనేది వచ్చింది ఇంతవరకు. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ లైన్ క్యాండిల్ ఇక్కడ వచ్చింది, ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ అనేది ఆ క్యాండిల్ అనేది చేయలేదు. ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ అగైన్ మళ్ళీ ఈ యొక్క కంప్లీట్గా 4 టచెస్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయ్యో ఆ 4ని కలిపి ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. ఓకే, ఎంత పెద్ద మూవ్ వచ్చింది చూడండి. ఇక్కడ మనం రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాలండి. బిట్ కాయిన్ ఇస్ హైలీ వాలటైల్, యూ కెనాట్ వెయిట్ టిల్ ద పిఎంపి లాస్ట్ ఇట్స్ మొమెంటం. అంతవరకు మీరు వెయిట్ చేయడానికి లేదు. రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి. కొంత చూసుకోవాలండి ప్లానింగ్ అనేది. నాకు అంత ఎక్స్పర్టీజ్ లేదు ఇందులో, ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అనేది. నేను ఇంతవరకు ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు బిట్ కాయిన్లో. సిగ్గుపడడం ఏం లేదు, హానెస్టీ మనకి ఇంపార్టెంట్. నేను జస్ట్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేస్తున్నాను. ఎలాగ ట్రేడ్ చేయాలి, ఎందులో ట్రేడ్ చేయాలి, ఏ సెషన్ ఏంటి ఏం నాకు తెలియదండి. నేను ప్యూర్లీ ఇండియన్ ఇండిసెస్లో ఇండియన్ ట్రేడర్. నేను ఇంతవరకు ఎందులోకి వేరే దాంట్లోకి వెళ్ళలేదు. బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎంటరింగ్ క్రిప్టో. అది ఎలాగ ఏంటనేది మీరు ఎవరన్నా సజెస్ట్ చేస్తారంటే, బ్రో నేను క్రిప్టోలో ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, లేదా 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నాకు ఈవెన్ బిట్ కాయిన్ ఏ రోజు వచ్చింది ఏమీ తెలియదు నాకు. బట్ ప్రైస్ యాక్షన్లో సూపర్, అందులో మొహమాట. కాబట్టి ఎవరన్నా మీరు ఏమన్నా కొంచెం హెల్ప్ చేస్తారు క్రిప్టో గురించి అంటే, అది లీగాలిటీ ఏంటి, అది ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు ఇంటర్నెట్లో. బట్ మీరు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే కొంచెం కామెంట్స్లో చెప్పండి. లేదు మీరు ఏమైనా ఎక్కువ కొంచెం నాకు షేర్ చేయాలనుకుంటే యూ కెన్ వాట్సాప్ మీ. ఓకేనా? నాకు సిగ్గులేదండి, దాని విషయంలో సిగ్గుపడను. తెలియనప్పుడు తెలియదని ఒప్పుకోవడమే అంతే. ఖచ్చితంగా ఇట్ విల్ హెల్ప్ మీ అండి. నేను అసలు ఆల్రెడీ మీరు ట్రేడ్ చేస్తున్నట్లయితే కొంచెం గైడ్ చేయండి. నా ప్రైస్ యాక్షన్ మీకు ఉపయోగపడుతుంది, మీ యొక్క నాలెడ్జ్ నాకు ఉపయోగపడుతుంది. ఓకే, సో అలా అండి. మీకు తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఇంత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మరి వెంటనే లైమ్ క్యాండిల్ బేస్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేయకూడదు. నెక్స్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మొమెంటం షిఫ్ట్ అయ్యే ఏరియాలో ట్రై చేయండి. మరి మధ్యలో ఇక్కడ ఆల్రెడీ ఇంత స్ట్రాంగ్ మొమెంటం ఉంది అప్పుడు మధ్యలో ఎంట్రీ అవుతాం అనేది కాకుండా, మొమెంటం షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే అలాంటప్పుడు మనకి ఇమీడియట్ స్మాల్ స్టాప్ లాస్ ఉంటుంది ఎగ్జిట్ అవ్వడానికి. అర్థమవుతుందా? ఎక్కడైనా స్మాల్ స్టాప్ లాస్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని సెషన్స్ అనేవి వాలటిలిటీ తక్కువగా ఉంటుంది, కొన్ని సెషన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది, ఏవో ఉంటాయి అవి. అది మీకు తెలిస్తే నాకు కొంచెం షేర్ చేయండి. నెక్స్ట్ క్రిప్టో అనేది మనకి ఇండియన్ మార్కెట్స్లో అది ఒక గ్రే ఏరియా, కంప్లీట్గా కంట్రోల్ ఉండదు. అలా అని చెప్పేసి కంట్రోల్ లేదు అనలేము, అలా వదిలేసింది గవర్నమెంట్ దాన్ని. బట్ ఇట్స్ ఓకే. తర్వాత మీరు చూసినట్లయితే మన ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ అన్ని చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ అయింది, పెద్ద మూవ్ రాలేదు, చాలాసేపు వెయిట్ చేయించింది. ఎప్పుడైతే గ్రీన్ వచ్చిందో అక్కడ ఫెయిల్ అయినట్టే. ఓకే, మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇంకొక చిన్నది, బిట్ కాయిన్లో కూడా మీకు ట్రయాంగిల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. నేను చూశాను. మన నిఫ్టీలో వస్తే అది మ్యానిపులేట్ చేసేస్తారేమో అని భయపడవచ్చు, కానీ ఇందులో ట్రయాంగిల్ వచ్చిందంటే మంచి మూవ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇది చూసాక సరే బాగుందిరా, బిట్ కాయిన్లో కూడా మనం ట్రై చేయొచ్చు. ఒక్క బిట్ కాయిన్ అనే కాదు, ఇంకేవో ఉంటాయి కదా క్రిప్టోలో, ఈటీహెచ్ ఈతేనో ఏదో నాకు తెలియదండి. ఓకే,
అంతగా తెలీదు. దృష్టి పెట్టాలి దాని మీద. ఆప్షన్స్ చక్కగా ఉంది కదా అని ఇంకా వదిలేసాను. మార్కెట్ అనేది కొంచెం ఈరోజు చూసాక ఏంట్రా బాబు అలాగా కూర్చొని టైం వేస్ట్ అనిపిస్తున్నది. అంతే. ఓకే. ఇది కొంచెం బావుంది. చూసారా? అలా అలా మనం ఏంటంటే కొంచెం పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. 1 మినిట్‌కి అలవాటు పడిపోయిన తర్వాత అంత పేషెన్స్ అనేది మనం 5 మినిట్‌ని బేస్ చేసుకొని ఉండలేం. అందుకేంటంటే జస్ట్ అలా చార్ట్ పెట్టేసి ఏ సెషన్ మనం ఫిక్స్ అవ్వటం ఇక్కడ నుంచి ఈ అవర్స్ మనం ఇందులో చూస్తాము, ఇందులో ట్రేడ్ తీసుకుంటామని. అలాంటప్పుడు మనకి ఆ టైంలో ఏదన్నా మంచి ఆపర్చునిటీ వచ్చినా మనం ట్రై చేయడం అలాంటివి చేయొచ్చు. ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ ఇది కొంచెం ప్రైస్ యాక్షన్ క్లీన్ అండి ఇది. సో ఇక్కడ మనకి షిఫ్ట్ అయింది, గ్రీన్ వచ్చింది, లైన్ వరకు వెయిట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాస్ట్ మూవ్. తర్వాత మీరు చూసినట్లయితే ఏదైతే లెవెల్ అనేది ఇక్కడ ఫెయిల్ అయిందో పైకి వెళ్ళాక మళ్ళీ కిందకు వచ్చేసింది, కింద బ్రేక్ అయ్యి అది దాటి మళ్ళీ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అనేది రావటం జరిగింది. సో ఇక్కడ ట్రై చేస్తే స్టాప్ లాస్ అనేది మనం ఖచ్చితంగా ఈ లెవెల్ అనేది పెట్టుకోవచ్చు. అది లాజికల్ అది. సో అది మనకి వచ్చి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ కిందకి మూవ్ అనేది వచ్చింది. ఓకే. రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా మళ్ళీ అగైన్ ఒక కైండ్ ఆఫ్ మీకు మనం ఫ్లాగ్ మాట్లాడుకున్నాం కదా, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ వచ్చి ఒక ఫ్లాగ్ వచ్చి బ్రేక్ అయ్యి ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి బ్రేక్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ రావటం. సో మళ్ళీ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ చూడండి. దిస్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఫ్లాగ్. సో ఇలా మనకి క్లియర్గా జోన్ మనకి అడ్డంగా ఉంది, రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ లైమ్ క్యాండిల్ వస్తే ఎంట్రీ తీసుకోం. అలాంటప్పుడు బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాం. 2 లైమ్ క్యాండిల్స్ వచ్చాయని చెప్పి బ్లైండ్గా ఫాలో అవద్దు. నేను జస్ట్ మీకు చెప్తున్నాను. కొంచెం ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ వాడితే ఇదిగోండి ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది జరిగింది, కంటిన్యూస్ మూవ్ అనేది రావటం క్లియర్గా చూడొచ్చండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను బిట్ కాయిన్ అనేది. ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్స్, మీరు క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తూ చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారంటే 100% నాకు నేనేం అనుకోనండి. ఏంటి నేను బ్రో దగ్గర నేర్చుకున్నాను, బ్రోకి చెప్తే ఏమనుకుంటాడేంటి, అలా ఏమి ఉండదు. నాకు అవగాహన లేని చోట నేను ఐ విల్ బి ఏ స్టూడెంట్. అందులో ఇబ్బంది ఏం లేదు. అంటే నాకు ఎందులో ట్రేడ్ చేస్తే బాగుంటుంది, ఏది ట్రస్ట్ వర్తి, ఇవన్నీ నాకు తెలియదు. నేను ఇప్పుడు ఏఐకి అడగొచ్చు, క్లౌడ్కో చాట్ జీపీటీకి అడగొచ్చు, బట్ దాన్ని నమ్మలేము మనం 100% అదే ఇదని. మీరు ఆల్రెడీ ట్రేడ్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు కొంచెం హెల్ప్ చేయండి. మొహమాట పడకండి. నేను అస్సలు దాని గురించి పట్టించుకోను. ఇది చూడండి అసలు భయంకరమైన మూవ్ వచ్చింది. ఇందుకోండి ఇక్కడ మనకి ఇది బ్రేక్అవుట్ యాక్చువల్గా ఈ క్యాండిల్ అనేది. అది దాటాక ప్రీవియస్గా ఈ లెవెల్ ఏదైతుందో ఆ లెవెల్ కూడా బ్రేక్ అయ్యాక ఇంకంత షార్ప్గా వెళ్ళింది చూడండి. అసలు అబ్బా బాబోయ్, ఇలాంటి అసలు ఒక ట్రేడ్ తగిలితే లైఫ్ సెటిల్మెంట్ అలా ఉంటుందండి. ఓకే. బాగున్నాయి యాక్చువల్గా. అబ్జర్వ్ చేస్తే మనకి ప్రైస్ యాక్షన్ చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి ఇక్కడ సింపుల్గా మన 3 టచెస్ రూల్ సాటిస్ఫై చేసిన ఎక్స్ట్రీమ్ మూవ్స్ వస్తున్నాయండి. ఇది మరి మార్కెట్ క్లోజ్ అయ్యాక మనకు చూస్తున్నప్పుడు బాగుండొచ్చు, రన్ అవుతుండేటప్పుడు మనకి బాగాలేదు అనిపించవచ్చు, బట్ ట్రయాంగిల్ చాలా బాగా వర్క్ అవుతుంది ఈ బిట్ కాయిన్లో. క్లియర్గా కనిపిస్తుంది కూడా. అది పెద్ద అవసరం లేదు మనకు. 1:2, 1:3 ఇచ్చి తర్వాత బాగా అలవాటు అయిన తర్వాత అలాగ మొమెంటం క్యాప్చర్ అలవాటు చేసుకుంటే ఓకే. ప్రస్తుతం ఇలా ఉంది, ఇది బ్రేక్ అయింది, లైవ్లో మూవ్ అవుతుంది, అదేమవుతుందో చూద్దాం. మరి ఇండియన్ మార్కెట్స్ ఇంకో 4 రోజులు ఇలానే ఉంటే నేను మేబీ బిట్ కాయిన్కి షిఫ్ట్ అయిపోతానేమో, క్రిప్టోకి. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. ఇది హయ్యర్ లోస్ పెర్ఫెక్ట్గా రాలేదు కానీ ఓకే. హయ్యర్ లోస్ అంటే ఇంచుమించు అదే కాన్సెప్ట్. ఇక్కడ బ్రేక్ అయింది, మూవ్ వచ్చింది. ఓకే. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ట్రయాంగిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ట్రేడింగ్కి కూడా చాలా బాగుంది ఇందులో. ఓకే. సో అది మీకు జస్ట్ నేను చూపించాలనుకుంది అది. లైమ్ క్యాండిల్స్ని ఈ పిఎంపి యూనివర్సల్ అనేది యూనివర్సల్ అని పేరు పెట్టడానికి అదే కారణం. ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా మీకు వర్క్ అవుతుంది. క్రిప్టో అయిపోయింది, గోల్డ్ చూద్దాం. ఓకే. గోల్డ్ కూడా లైమ్ క్యాండిల్స్ అసలు చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి సింపుల్ సపోర్ట్, రెసిస్టెన్స్ బ్రేక్ డౌన్ ఈ ఏరియాలో ఎంత స్ట్రాంగ్ మూవ్ వచ్చిందో చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇది బ్రేక్ డౌన్ వచ్చింది, మూవ్ వచ్చింది. కొంచెం ఇది ఇంటర్సెక్షన్ ఏరియా బ్రేక్అవుట్ రావడం చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఓకే. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ వెడ్జ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇలా చూడండి, ఛానల్ అనుకోవచ్చు. ఇలా చూస్తే కొంత వెడ్జ్ లా ఉంది, కిందకి బ్రేక్ అయింది, బ్రేక్ డౌన్ ఫెయిల్ అయింది. బ్రేక్ డౌన్ ఫెయిల్ అవడానికి కూడా మనకి క్లియర్గా ఇక్కడ విజిబుల్ గా ఉంది జోన్ అనేది. ఓకే. అది మళ్ళీ పైకి ఎప్పుడైతే ఇదిగో చూడండి, నేను ఎప్పుడు చెప్పేది అదే, కిందకి ఫెయిల్ అయ్యి పైకి బ్రేక్ అయితే చాలా స్ట్రాంగ్ మూవ్ వస్తుంది. ఏం మూవ్ అండి బాబు, బాగున్నట్టున్నాయి ఇవే గోల్డ్, క్రిప్టో. ఇవే మన మార్కెట్స్ చూసాక అసలు ఇవే బెటర్ కదా అనిపిస్తుంది. ఇది కూడా 24 hours మనకి
మనకి ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. అర్ధరాత్రి అని కాకుండా ఆ సెషన్స్ ఏవో ఉంటాయి కదా, లండన్ సెషన్, ఆ సెషన్, ఫారెక్స్కే ఉంటాయి, వీటికి కూడా ఉంటాయి. నాకు తెలీదు, నవ్వుకోకండి ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నట్లయితే. ఏంటి వీటికి ఇవి కూడా తెలియదు అంటే తెలీదండి. నాకు నిఫ్టీ సరిపోయింది, ప్రాఫిట్స్ బాగానే వస్తున్నాయి కాబట్టి ముందు బ్యాంక్ నిఫ్టీలో చేసేవాడిని, తర్వాత నిఫ్టీలోకి వచ్చాను. చూడండి ఇది ట్రయాంగిల్ ఎంత మంచి మూవ్ వచ్చింది, ఇది కిందకి బ్రేక్ అయింది, ఎంత మంచి మూవ్ వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ బ్యూటిఫుల్ మూవ్, బ్రేక్ అయింది, మూవ్ వచ్చింది. బాక్స్ ప్యాటర్న్ ఇక్కడ చక్కగా ఉన్నాయండి. ఇక్కడే ప్యాటర్న్స్ చక్కగా బాగా వస్తున్నాయి, మూవ్స్ కూడా బాగుంటున్నాయి. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని సెషన్స్ అనేవి వాలటైల్గా ఉంటున్నాయి, కొంత ఏవో స్పెసిఫిక్ టైమింగ్స్లో మనకి మూవ్ అనేది మంచిగా వస్తుంది. అలాంటివి చూడాలి, అలాంటి యాక్టివ్ సెషన్స్ అంటారు వాటిని. ఆ టైంలో మనం ట్రేడింగ్లో వస్తే సరిపోతుంది. ఓకే, చూడండి మీకు లైమ్ క్యాండిల్ వచ్చాక మూవ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ లైమ్ క్యాండిల్ మూవ్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ మొమెంటమ్ షిఫ్ట్ దగ్గర మనం చూడాలి. అంటే రెడ్ క్యాండిల్స్ వచ్చాక మనకి పిఎంపీలో ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఇవన్నీ బ్యారిష్నెస్ వచ్చింది, ఇక్కడ బుల్లిష్నెస్ స్టార్ట్ అయింది. అలాంటప్పుడు కొంచెం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ లైమ్ క్యాండిల్ వచ్చింది, మూవ్ వచ్చింది. అలా మొమెంటమ్ షిఫ్ట్ వచ్చినప్పుడు ఇక్కడ షిఫ్ట్ వచ్చింది, ఇక్కడ లైమ్ వచ్చింది. కానీ చూసుకోవాలి మనకి క్లియర్గా ఇక్కడ ఆల్రెడీ 2 స్వింగ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు అది కూడా దాటాక ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, అలా కొంచెం చిన్న ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అండి, మనకు ఉన్న నాలెడ్జ్ అప్లై చేస్తే సరిపోతుంది. బాగుందండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. యూ కెన్ క్లియర్లీ సీ దట్. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే పిఎంపి యూనివర్సల్, నాకు కొంతమంది ఏంటంటే బ్రో నాకు ట్రై చేయాలి, ఒకసారి ట్రై చేశాక నేను చూస్తాను అని అడుగుతున్నారు. జస్ట్ ఆ ఫ్రీ ట్రయల్ అనేది నేను ఒక్కొక్కరికి యాడ్ చేసుకొని ఇవ్వలేనండి. ఫ్రీ ట్రయల్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళు వస్తారు కాబట్టి బేసిక్గా మీకు ఒక 10 days పిఎంపి యూనివర్సల్ మీరు చెక్ చేయాలి అనుకుంటున్నారు దీన్ని అంటే, ఇందులో మనకి ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఏమి ఉండవు. కొంత ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే మనం మొమెంటమ్ని బేస్ చేసుకొని మీకు చూపించాను కదా, ఇలా మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక 10 days ఫ్రీ ట్రయల్ అని కాకుండా ఒక 500 రూపీస్ పెట్టి ట్రయల్ ఇస్తాను నేను. ఇది నాకు మనీ కోసం కాదండి, నేను ఒక్కడనే చేసుకోవాలి వర్క్ అంతా. ఓకేనా, ఇప్పుడు యాక్సెస్ అనేది డైరెక్ట్ ఆటోమేటెడ్ కాదు, అది ఒక్కొక్కరికి నేను చేసి మళ్ళీ ట్రేడింగ్ వ్యూలో ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్ యాక్సెస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అది లింక్స్ పంపించి ఈ తలకాయ నొప్పి అంతా నేను పడాలి. దానికి ఆ టైంకి నేను మనీ ఛార్జ్ చేస్తాను. సో నెక్స్ట్ మీరు కూడా ఒక ట్రయల్ అనేది చూడొచ్చు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఒక 10 daysకి 500 తీసుకుంటాను అన్నది, అది జస్ట్ ట్రయల్ వెర్షన్ అంతే. ఫ్రీ ట్రయల్ అనేది మరి ఇంకా అసలు ఛాన్స్ లేదు. సీరియస్నెస్ లేని వాళ్ళకైతే నేను నా టైం వేస్ట్ చేసుకోను. ఓకే, మీరు నిజంగా జెన్యూన్ ట్రేడర్ అయితే 500 ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. కాబట్టి అది అట్లీస్ట్ ఆ మాత్రమైనా మీకు ఫిల్టర్ అంతే, అది జస్ట్ ప్రైస్ ఫిల్టర్. కొంచెం సీరియస్నెస్ అనేది మీకు ఉందా లేదా అనేది అంతే. మళ్ళీ ఎవరు పెడతారు ఫ్రీ ట్రయల్ ఇవ్వండి అని. చాలా మంది ఏంటంటే ఫ్రీ ట్రయల్ ఇస్తే ఏం చేస్తున్నారు, అసలు వాడట్లేదు. అది బ్రో నేను చూడలేదు బ్రో మీరు నాకు ఫ్రీ ట్రయల్ ఇచ్చిన విషయం అంటే, ఆ మాత్రం కనీసం అది కూడా మీరు ఇండికేటర్స్లో అది ఇన్వైట్ ఓన్లీలో యాడ్ అయిందో లేదో కూడా చూడకపోతే అది నాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వనట్టు కదా నేను ఇచ్చిన దానికి. అందువల్ల ఎవరైనా పిఎంపి యూనివర్సల్ చెక్ చేయాలంటే జస్ట్ ఆ 500 అనేది నాకు పే చేసేయండి, మీకు ఒకసారి యాక్సెస్ ఇస్తాను. అది 10 days అనేది ఉంటుంది. 9122244490. ఓకేనా, ఇది మీకు క్రిప్టోలో గోల్డ్లో కూడా ట్రై చేయొచ్చు, చూద్దాం. ఓకే, అది బాగానే వర్క్ అవుతున్నట్టు ఉంది. మళ్ళీ సిగ్గు లేకుండా అడుగుతున్నాను, మొహమాట పడకండి, నేనైతే మొహమాట పడను. ఇఫ్ యు ఆర్ ట్రేడింగ్ ఇన్ క్రిప్టో ఆర్ గోల్డ్ ఎక్స్పర్ట్ అయ్యి మీరు అది ఏ బ్రోకర్ ప్లాట్ఫామ్లో ఎలాగ మనం చేయాలి. ఇండియాలో అయితే ప్రెసెంట్ కాయిన్ స్విచ్ అనేది తీసుకొచ్చారు, ఆ కాయిన్ స్విచ్ అనేది బాగుంటుందని విన్నాను. బట్ మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అయితే కొంచెం నాకు గైడ్ చేయండి. లెట్ మీ ఎంటర్ ద క్రిప్టో మార్కెట్. బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు డైలాగ్ కొంచెం ఓవర్గా ఉంటుంది కానీ ట్రై చేద్దాం. ఓకేనా, ఇందులో కూడా ఒకసారి చూద్దాం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.